ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రీతిక, వెంకటాపు రీతిక న్యూ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, సో మీకు మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించేస్తాను. లెట్స్ గో. సో ఫస్ట్ అయితే మిల్క్ని బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత మిల్క్ని తర్వాత ఫస్ట్ పాలు కదా, నెక్స్ట్ ఏమో జీడిపప్పు ఇంకా షుగర్ ఉంటుంది కదా, షుగర్ అనేది కూడా పాలలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మీకు చూపిస్తాను, యూ కెన్ సీ. చూడండి, ఇలాగా బాగా గ్రైండ్ అవ్వాలి. సో చాలా క్రీమీగా అవ్వాలి. సో క్రీమీగా అయితేనే ఇట్ హ్యాస్ టు బీ కంప్లీట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మ్యాంగోని బాగా గుజ్జు కింద చేసుకోవాలి. చూడండి, సో మ్యాంగోని అలా చేసేసుకోవాలి. మొత్తం మ్యాంగోని అనేది కూడా గుజ్జు కింద గ్రైండ్ చేసుకోవాలి. అంటే మొత్తం ఫుల్ గ్రైండ్ చేసుకోకుండా కొంచెం. నెక్స్ట్ సో ఆ రెండు అయ్యాక కొంతసేపు ఆ రెండింటిని కూల్ చేయాలి. సో ఈలోగా నేను స్నాక్ తింటాను. సో ఇంకోటి ఏంటంటే, మనము మార్నింగ్ కనుక మార్నింగ్ అయితే మనం తయారు చేసామంటే నైట్ తీయాలి. అండ్ నైట్ కనుక తయారు చేస్తే మార్నింగ్ తీసుకోవాలి, లేదంటే గడ్డ కట్టేస్తుంది. సో ఐస్ క్రీమ్ కదా మనకు కావాల్సింది, కేక్ కాదు కదా. సో ఐస్ క్రీమ్ కోసం. అండ్ నెక్స్ట్ నేను స్నాక్స్ తింటాను. సో మీకు స్నాక్స్ చూపిస్తాను. స్నాక్స్ వచ్చేసి అయితే కార్న్ఫ్లేక్స్ విత్ చికోడీ. సో బ్యూటిఫుల్, నా ఫేవరెట్ స్నాక్స్ అన్నమాట. సో లెట్స్ ఈట్. సో కార్న్ఫ్లేక్స్ అండ్ చికోడీ. సూపర్. సూపర్ టేస్ట్. సో బ్యూటిఫుల్ అసలు. సో ఇంకా చూపిస్తాను. లెట్స్ గో. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, మామిడికాయలు అనేవి కూడా పాలల్లో వేసేసుకోవాలి. పాలు, జీడిపప్పు అండ్ షుగర్ వేసుకున్న తర్వాత అందులో మామిడికాయ వేసేసుకోవాలి. ఇందాక మామిడికాయ గుజ్జు చేసుకున్నాం కదా, ఆ మామిడికాయ అనేది కూడా అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇంకా చాలా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. సో బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో అది ఎక్కువ గ్రైండ్ అవ్వాలి. అక్కడైతే నాకు చిప్స్ పడుతుంది వచ్చి. సో ఫుడ్ కలర్ వేసుకోవాలి. సో ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసేద్దాం. సో నేను ఫుల్ మిక్సింగ్ చేసేసుకుంటున్నా. సో సూపర్ టేస్ట్ అనేది వస్తుంది. మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు. సో నేనైతే అక్కకి ఇచ్చేసి నేను వచ్చాను. సో మ్యాంగో అందులో ఏంటంటే మీకు చూపిస్తాను, అది ఫుడ్ కలర్. వెయిట్ ఎ సెకండ్. సో ఇది వేసుకోవాలి. మీరు దీని మీద ఉన్నది జూమ్ చేసుకొని చదవచ్చు. ఇది వచ్చేసి ఫుడ్ కలర్. సో ఫుడ్ కలర్ వేసేసాం. వెనలా ఎసెన్స్ అయితే కూడా వేసేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. సో వెనలా ఎసెన్స్ వేసేసుకుందాం. సో చూసేద్దాం. లెట్స్ సీ. సో వెనలా ఎసెన్స్ వేసేసుకోవాలి. ఫుడ్ కలర్తో పాటు వెనలా ఎసెన్స్ వేసుకుంటే
బాగుంటుంది టేస్ట్. మీరు ఫుడ్ కలర్ అనేది కూడా టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. మీకు టేస్ట్ ఎలా ఉంటే అలా వేసుకోవచ్చు, ఎంత వేసుకుంటే అంత వేసుకోవచ్చు టేస్ట్ బట్టి. అండ్ నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ వేసుకోవద్దు, ఎందుకంటే మ్యాంగోలో కాబట్టి. నేను ఫస్ట్ అది వెనిలా ఎసెన్స్ వేసుకుందాం అనుకున్నాం, బట్ అది టేస్ట్ మారిపోద్దని చెప్పేసి పెట్టేస్తున్నాం. సో వెనిలా ఎసెన్స్ కాకుండా మనము ఫుడ్ కలర్ వేసుకున్నాం. సో టేస్ట్ చూద్దాం. సో లెట్స్ సీ ద టేస్ట్. అక్క అయితే టేస్ట్ చేయాలనుకుంది. సూపర్ ఉంది అసలు. మీరు కనుక ఇంట్లో ట్రై చేస్తే ఒక్కసారి తింటే అసలు వదిలిపెట్టారు, అంత బాగుంది. సో చూడొచ్చు మీరు కావాలితే. కలర్ చూడండి, ఫుడ్ కలర్ వేయడం వల్ల మనకి సూపర్ ఉంది అసలు. చూసారా? నెక్స్ట్ అయితే అది అనేది కూడా ఒక బౌల్లో వేసేసుకోవాలి. సో బౌల్లో వేసేసుకుందాం. సో బౌల్ అనేది కూడా కొంచెం గాజు కింద, అండ్ మూత అనేది కూడా ఇలాగ రబ్బర్ మెటీరియల్ ఉండాలి. ఇలాగుంటే ప్లాస్టిక్ మెటీరియల్, కొంచెం ప్లాస్టిక్ కింద, కొంచెం రబ్బర్ కింద అలా ఉంటే సో మనకు అనేది కూడా అది చీమలు పట్టకుండా, ఎందుకంటే మామిడికాయ స్వీట్ కాబట్టి చీమలు పట్టుతాయి. సో చీమలు పట్టకుండా వేసుకొని మిక్స్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసేసుకొని అందులో వేసేసుకున్న తర్వాత అది అనేది కూడా బాగా షేక్ చేసుకొని మీకు చూపిస్తాను నేను. సో మీకు నేను చూపిస్తాను, పట్టుకో. సో ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. సో ఇలా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి అన్నమాట. సో మిక్సింగ్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో టేబుల్ అనేది కూడా లోలో పెట్టుకోవాలి. చూస్తాను. సో ఫుల్ మిక్సింగ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇంకా కొంతసేపట్లో మీకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సో టేస్ట్ ఇట్. బై గైస్, ప్రైజెస్ అట్ యువర్ హోమ్. సో మనం అనేది కూడా అది మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇంకోసారి చెప్తున్నా. మార్నింగ్ ఇస్తే మార్నింగ్ కనుక చేస్తే నైట్ తీయాలి, నైట్ కనుక చేస్తే మార్నింగ్ తీయాలన్నమాట. సో మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ థింగ్ మాత్రం మెయిన్ అసలు. సో ఆ థింగ్ అనేది కూడా చేసుకోవాలి. మీరు వెనిలా ఎసెన్స్ మీకు నచ్చితే వేసుకోవచ్చు, అండ్ నచ్చకపోతే వేసుకోకూడదు. మేమైతే వేసుకోలేదు, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే బాగుంటుంది వెనిలా ఎసెన్స్ వేసుకుంటే. సో మీరే చూసుకోవచ్చు బాగుంటుందో లేదో. సో బాయ్ గైస్, విష్ యూ ఆల్.